నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు కానీ అలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతమంది నిర్లక్ష్యపు డ్రైవర్ల వల్ల ప్రాణాలు పోతూ ఉన్నాయి. అలాగే ప్రతి ఏటా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు 300 మందికి పైగా మరణిస్తూ ఉన్నారని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. ఎందుకు చెబుతూ ఉన్నానంటే పదే పదే మనకు జరగరాంది ఏదైనా జరిగితే కానీ ఇండియాలో ఉన్న మన కుటుంబానికి దిక్కు లేకుండా పోతుంది. అలాగే మనం ఉన్నప్పుడే పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. మనమే లేకపోతే కానీ పరిస్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. కాబట్టి కువైట్లో రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు సంబంధించిన వాసి అయితే మృతి చెందడం జరిగింది. కడప జిల్లా కడప పట్టణం జయనగర్ కాలనీకి చెందిన షేక్ షమీర్ బాషా 57 సంవత్సరాలు ఆయన మరణించడంతో అలాగే యొక్క విషయాన్ని వారి సమీప బంధువులైనటువంటి షేక్ ఫయాజ్ గారు మనం చూసుకుంటే జలకర మురళీరాయలు గారి దృష్టికి తీసుకువెళ్లారనమాట. తీసుకువెళ్ళిన వెంటనే కువైట్ ప్రభుత్వం మరియు ఇండియన్ ఎంబసీ ద్వారా జరగవలసిన పేపర్ వర్కులన్నీ పూర్తి చేసి ఆ యొక్క మృతదేహాన్ని ఇండియాకు పంపించడం జరిగింది. అదేవిధంగా చెన్నై ఎయిర్పోర్టు నుంచి కూటమి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ఏపీఎన్ఆర్టీఎస్ యొక్క ఉచిత అంబులెన్స్ ద్వారా మనం చూసుకుంటే మృతదేహం కడపలోని జయనగర్ కాలనీకి అయితే చేరుకుందనమాట. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. కువైట్లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో అతి వేగంగా వెళుతూ ఉన్నారనమాట. ఒకవైపు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కొత్త చట్టం తీసుకొని వస్తే ఉల్లంఘనలు తగ్గాయి, కానీ రోడ్డు ప్రమాదాలు అయితే అదే స్థాయిలో జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు కావచ్చు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవారు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రోడ్డు దాటేవారు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా సరే కానీ 1 కిలోమీటర్ వెళ్ళైనా సరే కానీ బ్రిడ్జి ఉంటుంది కదా, ఆ యొక్క బ్రిడ్జి వద్ద దాటండి. అంత దూరం ఎవరు నడుస్తారు ఎవరు వెళ్తారని చెప్పేసి చిన్నపాటిగా మీరు అలసత్వం చూపిస్తే కానీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.